హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మీ హారిక. ఏ టిఫిన్లోన ఇట్టే సెట్ అయ్యే కరివేపాకు కారపొడి చూద్దాం రండి. ఇట్స్ అమ్మమ్మ స్టైల్. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ మినపప్పు, 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు సపరేట్గా పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు ఇవి కూడా సపరేట్ పెట్టుకున్నాను. ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేయించుకోవాల్సిన శనగపప్పు, మినపప్పు రెండు కలిపి మనం డ్రై రోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవాటికి వేపుకున్నాక మనం సపరేట్గా పెట్టుకోవాలి. దాంట్లో మనం ప్యాన్లో ఈలోపు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక దాంట్లో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగినాక కొంచెం మనం 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు వాటిలో వేసుకొని అవి కూడా వేపుకోవాలన్నమాట. ధనియాలు కూడా మంచిగా వేపుకున్నాక దాంట్లో మనం కరివేపాకు ఎక్కువ ఉండాలి. కరివేపాకు కారం కాబట్టి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలన్నమాట. కరివేపాకు కళ్ళకి కూడా చాలా మంచిది అంటారు కదా. కరివేపాకు ఇట్లా కూడా తినచ్చు మనం. ఇట్లా వేపుకున్నాక దాంట్లో మనం కరివేపాకు వేసుకున్నాం కదా, కరివేపాకు వేగినాక దాంట్లో మనం జీలకర్ర 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నానని చెప్పే కదా, 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర కూడా మనం దాంట్లో వేసేయాలి. వేసినాక ఇవన్నీ మంచిగా వేపుకోవాలన్నమాట. సౌండ్ రావాలి. ఎండుమిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా, అవి కరాకరాని ఏదో ఒక సౌండ్ వస్తుంది, సౌండ్ రావాలన్నమాట. అవి వచ్చినాక దాంట్లో మనం ఇవన్నీ చల్లగా అయినాక ఎండుమిరపకాయల్లో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చింతపండు వేసుకొని అది మిక్సీ పట్టాలి. అవి మిక్సీ పట్టినాక లాస్ట్లో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టోటల్. దాంట్లో ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంతే, ఎంతో టేస్టీ అయినా ఈజీ అయిన కరివేపాకు కారపొడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.